సూపర్ స్టార్ రజనీకాంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకే సినిమాలో కనిపిస్తే ఏ విధంగా ఉంటుంది? ఆ విజువల్స్ని మనం ఊహించుకోగలమా? సో ఖచ్చితంగా అవి నిజమైనటువంటి అవకాశాలు మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఆ వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది స్క్రీన్ పైన మనం చూస్తాము. సో ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉంది అని మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు రజనీకాంత్ గారు జైలర్ 2 సినిమాలో బిజీగా ఉన్నారు. జైలర్ 2 సినిమాతోని ఏ విధంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తారు అని చెప్పేసి జనాలు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే రజనీకాంత్ గారు ఏ సినిమా చేసినా కూడా ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఆదరిస్తారు. మనందరికీ తెలిసిందే జైలర్ సినిమా అనేది ఏ రేంజ్లో హిట్ అయిందని మనం చూసాము. 600 కోట్లకు పైగా వసూలు చేసి అరే రజనీకాంత్ మార్కెట్ ఏంటి అనే విషయాన్ని ఆయన మరొకసారి నిరూపణ చేసుకున్నారు. అయితే ఆ సినిమాకి సీక్వెల్గా వస్తున్నటువంటి జైలర్ 2 సినిమాలో మోహన్ లాల్ గారు కావచ్చు, లేకపోతే ఆఖరికి బాలకృష్ణ గారు కూడా ఉంటారు అని చెప్పేసి కూడా మనకు అప్పట్లో కొన్ని న్యూస్లు అనేవి బయటకు వచ్చాయి. ఓకే, ఇంకా అంతా బాగానే ఉంది కదా అనుకునే టైంలోనే బాలకృష్ణ గారు తన బిజీ షెడ్యూల్లో బిజీగా ఉండడం వల్ల, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఇంకా ఆయన చేయట్లేదు అనే న్యూస్ కూడా బయటకు వచ్చింది. సో ఆ తర్వాత రీసెంట్గా ఏంటంటే షారుఖ్ ఖాన్ గారు ఈ సినిమాలో చేస్తున్నారు, ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నారు, ఒక బెస్ట్ గెస్ట్ రోల్ చేస్తున్నారు అనే వార్తలు అయితే నెట్టింట వినిపిస్తూ ఉన్నాయి. అయితే షారుఖ్ ఖాన్ గారికి రజనీకాంత్ గారికి కూడా మంచి అనుబంధం అయితే ఉందన్నమాట. అండ్ ఆ తర్వాత ఏంటంటే రీసెంట్గా షారుఖ్ ఖాన్ గారికి కూడా ఈ యొక్క పాత్రకి సరిపడా డేట్స్ అనేవి ఫిక్స్డ్గా లేవు, సో ఆయన కూడా చేయట్లేదు అనే ఒక వార్త మళ్ళీ వచ్చింది. సో అప్పుడు ఏంటంటే షారుఖ్ ఖాన్ గారి పాత్ర ఎవరు చేస్తున్నారనే సందర్భంలో ఆల్రెడీ షూటింగ్ కూడా అయిపోయింది. ఆ క్యారెక్టర్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేశారు అనే వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. అంటే చేశారు అని చెప్పడానికి ఖచ్చితమైనటువంటి ఆధారాలు అయితే మన దగ్గర లేవు, బట్ ఒక టాక్ మాత్రమే వినిపిస్తుంది. ఆల్రెడీ షూటింగ్ కూడా అయిపోయింది. షారుఖ్ ఖాన్ గారి కోసం ఏ పాత్ర అయితే పెట్టారో ఆ పాత్రని పవన్ కళ్యాణ్ గారు రీప్లేస్ చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది ఒక షూటింగ్ సన్నివేశాలు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. బట్ దీని గురించి ఒక అధికారికమైనటువంటి ప్రకటన రావాలి అంటే కొద్ది రోజులు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎంత మంచి ఫ్యాన్ బేస్ ఉందనేది మనకు తెలుసు. అదేవిధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి కూడా అంతకు మించినటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో మరి వీళ్ళిద్దరూ ఒకే స్టేజ్ని పంచుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఒకే స్క్రీన్ పైన కనిపిస్తే ఏ విధంగా ఉంటుంది అంటే ఇంకా మరి వీళ్ళు సపరేట్ స్క్రీన్ పైన కనిపిస్తేనే దేవుడిలాగా భావించేటటువంటి భక్తులు చాలా లక్షల్లో ఉన్నారన్నమాట. అలాంటిది వీళ్ళిద్దరు ఒకే స్క్రీన్ పైన కనిపిస్తే మరి ఇంకా ఆ విజువల్స్ని మనము ఊహించుకోలేమన్నమాట. ఖచ్చితంగా ఇంకా థియేటర్ మొత్తం కూడా బద్దలవ్వాల్సిందే, సీట్లు చెరిగిపోవాల్సిందే, అండ్ బాక్స్ మొత్తం షేక్ అవ్వాల్సిందే, బాక్స్ ఆఫీస్ మొత్తం కూడా బద్దలవ్వాల్సిందే. సో ఇలాంటి మాటలు మాత్రం ఫ్యాన్స్ నుంచి వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ వార్త ఎంతవరకు నిజం, ఈ వార్తల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయని తెలియాలంటే ఖచ్చితంగా ఇంకొన్ని రోజులు మాత్రం అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.